ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా గెన్నెమెట్ట ప్రాంతం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు అనేది నల్లగంగమ్మ దేవత అన్నమాట. ఈ దేవత చూడొచ్చు, అక్కడ గుడి ఉంది, ఇక్కడ కూడా ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈరోజు తెలియజేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఒక రైతు అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఇంటిని గుణాతం వేయడానికి తొగించగా అతనికి ఈ రాయి అనేది, అమ్మవారి స్వచ్ఛమైన రాయి అనేది కనపడడం జరిగింది. చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇక్కడ చూస్తున్నట్టయితే శూలమాకారంలో, త్రిశూలాకారంలో చూడొచ్చు, 3 నామాలు లాగా త్రిశూల ఆకారంలో ఉండాలి. మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి పైన చూడండి, పైన కూడా పాము ఆకారంలో ఉన్నది. చూడొచ్చు మీరు పడగలాగా. ఇది వచ్చేసి శూలం అన్నమాట. చూడొచ్చు, త్రిశూలము. దీని చరిత్ర ఏంటంటే, ఇది వచ్చేసి ఈ రాయి అనేది మన అమ్మవారి రాయి అనేది, ఈ శూలం ఆకారంతో ఉన్నటువంటి రాయి అనేది గెన్నెమెట్ట ప్రాంతంలో ఒక రైతు అనేది తన ఇంటిని నిర్మించడానికి గుణాతం అనేది వేయడం జరిగింది. గుణాతంలో ఈ రాయి అనేది కనపడడం జరిగింది. ఈ అమ్మవారి స్వచ్ఛమైన రాయి అనేది కనపడడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మవారు 2 రోజుల తర్వాత ఆ ఊరి ప్రజలు, అదే రాయి కనపడింది కదా, అతనికి రాత్రి కల్లో వచ్చేసి, మనకు ఈ ప్రదేశం మీకు మీ ఊరి దగ్గర కొద్ది దూరంలో ఒక చోట గుడి ఉంది, ఆ గుడి పక్కన ఆ ప్రాంతంలో నన్ను నిర్మించండి అని చెప్పేసి ఆ అమ్మవారు వచ్చేసి కళ్ళకు వచ్చి చెప్పారంట. ఆ ఊరి ప్రజలు అందుకని వచ్చేసి ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ నాటడం జరిగింది అమ్మవారిని. చూడండి, ఇక్కడ నిర్మించడం జరిగింది. అమ్మవారిని నిర్మించి పూజలు చేస్తూ ఉంటారు మామూలుగా. చూడండి, ఇక్కడ ఆ ఊరి ప్రజలు కలిపి ఒక చిన్న గుడి కూడా కట్టడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ గుడి వచ్చేసి ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి బండలు అవన్నీ వేశారు, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గుడి అనమాట. ఇక్కడ దీపాలు పెడుతుంటారు అప్పుడప్పుడు. ఇది చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఏదో కొద్దిగా దీపాలు అవన్నీ ఉన్నాయి. అతనికి వచ్చేసి ఆ రోజు 2 రోజుల తర్వాత రాత్రిలో అతనికి వచ్చి ఆ ఊరి ప్రజల్లో ఒకనికి, అదే మనకు రాయి కనపడింది కదా, అతనికి కనపడడం జరిగిందంట. ఆ రోజు రాత్రి వచ్చేసి అమ్మవారు వచ్చి చెప్పారంట, నన్ను ఇక్కడ నిర్మించండి అని చెప్పేసి. కళ్ళకు వచ్చేసి ఒక రూపం మాదిరితో కనపడి ఇక్కడ వచ్చేసి నన్ను నిర్మించండి అని చెప్పేసి చెప్పిందంట అమ్మవారు. అందుకనేసి ఇక్కడ వచ్చేసి నిర్మించారు. చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇక్కడ కూడా దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ అమ్మవారి విశ్వరూపం రాయి వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఏదో కొన్ని గీతలు అనేది ఇది ఉండడం జరుగుతుంది. మీరు చూడొచ్చు క్లారిటీగా. గీతలు అనేది మనకు అనేది అర్థం కాదు, పెద్ద పురాతన కాలం ఋషులు మునులకి అయితే అర్థమవుతుంది. చూడండి క్లారిటీగా, కొన్ని చూపిస్తాను రూపాలు అనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు చూడొచ్చు మీరు క్లారిటీగా, రూపంతో ఏవో రాతలు అనేది రాయటం జరిగింది. ఈ రాతలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పటిలో ఈ రాతలు అనేది ఎవరికి అర్థం కాదు. చూడొచ్చు క్లారిటీగా మీరు. దూరం నుంచి చూపిస్తాను. ఈ రాతలు అనేది ఇప్పట్లో ఎవరికి అర్థం కాదు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రదేశము గెన్నెమెట్ట, అన్నమయ్య జిల్లా ఫ్రెండ్స్. ఆ ప్రాంతంలో అతనికి ఇల్లుని కడుతుండగా గుణాతానికి జేసీపీతో తీస్తుండగా ఈ స్వచ్ఛమైన ఈ అమ్మవారి శూలం ఆకారం ఉన్నటువంటి రాయి అతనికి కనపడిందట. ఆ రోజు రాత్రి కాకుండా 2 రోజుల తర్వాత అమ్మవారు వచ్చేసి కనపడి ఇక్కడ నిర్మించమని చెప్పిందంట అమ్మవారు. చూడండి, ఇక్కడ కూడా పూజలు చేసినట్టు మీరు ఆనవాళ్ళు చూడొచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అనేది ఉంది వాళ్ళ హౌస్.
వాళ్ళ ఇల్లు కూడా. ఇక్కడ వచ్చేసి దీపారాధన చేస్తారు, చూడొచ్చు మీరు క్లారిటీగా. అందుకోసం అనేసి ఆ ఇంటి అతను ఇక్కడ గుడిని కూడా నిర్మించారు. కొద్ది వరకు ఇది కంప్లీట్ అయింది, పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇది కూడా ఇంకా కంప్లీట్ చేస్తారేమో. ఇది చూడండి, ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు. చూడొచ్చు మీరు. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మహిమ ఏమంటే అంటే ఇక్కడ చూడండి, వేప చెట్టు, జమ్మి చెట్టు కూడా ఉండాలి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీగా. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. క్లారిటీగా చూడొచ్చు మీరు. మీకు ఆకులు కూడా చూపిస్తాను. వేప చెట్టు, జమ్మి చెట్టు రెండు అనేది జాయింట్ అయ్యి ఉన్న చోట అనమాట ఫ్రెండ్స్. అందుకనేసి అమ్మవారు అలా చెప్పారేమో. చూడండి ఇక్కడ వచ్చేసి వేప చెట్టు. ఇది వేప చెట్టు అంటే అమ్మవారికి తెలిసిందే కదా. ఇంకా ఇది వచ్చేసి జమ్మి చెట్టు ఫ్రెండ్స్. వేప చెట్టు, జమ్మి చెట్టు రెండు అనేది ఇక్కడ జాయింట్ అయి ఉండడం జరిగింది. చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇది వచ్చేసి జమ్మి చెట్టు ఆకులు అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి జమ్మి చెట్టు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇది వచ్చేసి జమ్మి చెట్టు అంటారు. జమ్మి చెట్టు అంటే శ్రీరామనవమి రోజు రాముల స్వామి వారు జమ్మి చెట్టు చుట్టూ 3 రౌండ్లు అనేది వేసేసి తిరిగేసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. ఐడియా ఉంటుంది మీకు కూడా. అలాంటి మహత్యమైన జమ్మి చెట్టు ఫ్రెండ్స్ ఇది. చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది. ఇది వచ్చేసి జమ్మి చెట్టు. వేప చెట్టు వచ్చేసి చూపిస్తాను, జాయింట్ అయింది అని చెప్పారు కదా. చూడండి ఇది కూడా, ఇది వచ్చేసి వేప చెట్టు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరికొంతమంది తెలుసుకోవాలంటారు వీడియో అనేది. మేము వచ్చేసి విలేజ్ తీయడం జరిగింది. వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ కూడా ఒక జిల్లేడు చెట్టు అనేది ఉండడం జరిగింది. జిల్లేడు చెట్టు వచ్చేసి ఇక్కడ ఉన్నది చూడండి. ఎంత సౌకర్యాలు ఉన్న చోటును అమ్మవారు ఎంచుకున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు క్లారిటీగా. ఇక్కడ వచ్చేసి ఒకటి మనకు బెనిఫిట్ అంటే అమ్మవారి ఆలయం దగ్గర జిల్లేడు చెట్టు ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. నెక్స్ట్ అది కూడా మనకు వేప చెట్టు, జమ్మి చెట్టు రెండు జాయింట్ అయి ఉండడం చాలా మహత్యం అన్నమాట. చూడొచ్చు మీరు క్లారిటీగా. మీరు ఎక్కడైనా చూసారా జమ్మి చెట్టు, వేప చెట్టు రెండు ఇలా ఉండటము? చూసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా చూసినట్టయితే మీరు చూడొచ్చు. వేప చెట్టు కూడా మీరు క్లారిటీగా. అలాగే మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో అనేది ఎంతమంది చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఛానల్ అనేది కొత్తగా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. చూడొచ్చు ఇది వచ్చేసి అమ్మవారి ఆనవాళ్ళు అనేది మీకు క్లారిటీగా చూస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి నామాలు అనమాట. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ వచ్చి చూడండి శూలము. ఇది వచ్చేసి క్లారిటీగా మాకు కనబడుతుంది, త్రిశూల ఆకారంలో ఉన్నది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పట్లో అయితే ఇలా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమ్మవారి పడగ అనేది చూడొచ్చు మీరు క్లారిటీగా. బ్యాక్ సైడ్ అయితే మనకు కొన్ని రాతలు అనేది ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఆల్రెడీ చూపించాను కదా, మళ్ళీ మీకోసం అనేది చూపిస్తాను. చూడండి క్లారిటీగా. ఇప్పట్లో ఈ రాతలు అనేది మనకు అర్థం కాదు. ఈ రాతలు అనేది మనకు చూడొచ్చు. ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ ఇంకో ఆలయం అనేది ఉంది దీని పక్కనే, చూడొచ్చు. ఇది వచ్చేసి ఆలయము. ఆ ఆలయం గురించి ఇంకో రోజు అనేది మీకు వీడియో అనేది తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు అవైలబిలిటీలో లేదు, మీకోసం తీయాలని చెప్పేసి ఈ వీడియో అనేది తీయడం జరిగింది. మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మనకు వ్యూస్ అన్నీ గ్రోత్ చక్కగా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు తీసి పెట్టడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా. ఇది వచ్చేసి నామం కూడా ఎలా ఉందో చూడండి. నాగుపాము పడగమనదితో ఉంది ఫ్రెండ్స్. నేనైతే అలా అనుకుంటున్నాను, మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్.
మీకు తెలిసినట్టయితే చెప్పండి, ఎవరైనా పెద్దవాళ్ళు చూసినా కూడా. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి ఇది అనుకుంటున్నాను, ఇది వచ్చేసి త్రిశూలము, ఇది వచ్చేసి నాగపడగ అనుకుంటున్నాను. ఇది ఏదో మీరు క్లారిటీగా చెప్పండి ఫ్రెండ్స్ చూసి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.